సలీం ఆటో ఎలక్ట్రికల్ రాజంపేట. చూడండి టాటా పంచ్ కొత్త బండి, దానికి జీపీఎస్ దిగాలంట. జీపీఎస్ దిగాలంటే పోయినండి కట్ చేసి ఫస్ట్ వచ్చి జీపీఎస్ వర్క్ అవుతుందో చెక్ చేసుకోవాలా, మళ్ళీ జీపీఎస్ దిగొచ్చు వస్తుంది. ఫస్ట్ ఎందుకంటే బ్యాటరీ కనెక్ట్ చేసి మన సిస్టమ్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఓకే అంటే అప్పుడు బండి బిగించాలా. చూడండి చెక్ చేసుకున్నా యాప్లో ఎక్కించుకొని వర్క్ అవుతుందంటే చెప్పండి, నేను బండికి బిగిస్తాను. ఫస్ట్ ఈ మాదిరి బ్యాటరీ తగిలిచ్చేసి అది జీపీఎస్ అనేది ఫుల్ వర్క్ అవుతుందంటే అప్పుడు బండికి బిగాలి. ఎందుకంటే కొన్ని జీపీఎస్లు తెచ్చిన తర్వాత కనెక్షన్లు ఇచ్చిన తర్వాత పని చేయవు. ఫస్ట్ బ్యాటరీ కనెక్ట్ చేసుకొని ఓకే అంటేనే మళ్ళీ కనెక్షన్ ఇస్తాను. చూపిస్తాను చూడండి కనెక్షన్ ఎట్టియాలో. ఇది పుష్ స్టార్ట్ వెహికల్ ఇది. చూడండి బ్యాటరీకి పెట్టి కనెక్షన్ అంతా ఓకే అయిపోయింది, జీపీఎస్ అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కనెక్షన్ ఇచ్చే ప్రాసెస్ మీకు చూపిస్తా చూడండి. ఇది ఎల్లో వైర్తో పని లేదు. ఇది ఆరెంజ్ వచ్చి కీ ఆన్ అయ్యే వైరు, రెడ్ వైర్ వచ్చి డైరెక్ట్ బ్యాటరీ, బ్లాక్ వైర్ వచ్చి బాడీ గ్రౌండ్ వస్తుంది. దీంట్లో వైర్లన్నీ ఆడంటే ఆడ కట్ చేయకూడదు, ఎందుకంటే BS6 బండ్లు కాబట్టి కొద్దిగా ఇబ్బంది. ఫుల్ స్టార్ట్ వెహికల్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇది డైరెక్ట్ కరెంట్. ఎడ్యుకేషన్ అంతా చూడండి ఆఫ్లోనా చూడండి, క్లస్టర్ ఎడ్యుకేషన్. ఇది డైరెక్ట్ కరెంట్ చూడండి, ఇక్కడ వస్తాను చూడండి కరెంటు. ఓకేనా, దీనికి రెడ్ వైర్ గ్యాస్ వస్తుంది. ఇక్కడ 10 నెంబర్ ఫీజు ఉంది కదా, 10 నెంబర్ ఫీజు. ఎడ్యుకేషన్ ఆన్ చేయండి, పుష్ స్టార్ట్ ఆన్ చేయండి. ఇంకోటి చూడండి, ఎడ్యుకేషన్ అయిన తర్వాత లైట్ వచ్చింది చూడండి. ఎడ్యుకేషన్ ఆఫ్ చేయనా అట్ట, దానికి ఒకటి ఇచ్చాలా. దానికి వచ్చి ఆరెంజ్ వైర్ ఇవ్వాలా, బ్లాక్ వైర్ వచ్చి బాడీ గ్రౌండ్ ఆడైనా ఇచ్చుకోవచ్చు. జీపీఎస్ కనెక్షన్ అయితే ఈ మాదిరి ఇవ్వాలా, ఎట్లా పడితే అట్లా కట్ చేయకుండా. చూడండి ఎక్కడ డ్యామేజ్ ఏం లేకుండా ఎర్త్ వైర్ బాడీకి ఇచ్చేసాం గ్రౌండ్. చూడండి ఒకటి కీ ఆను, ఒకటి డైరెక్ట్ మెయిన్, ఈ మాదిరి ఇచ్చుకోండి. ఓకేనా.